అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్న మన భారతీయులకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, రాయలసీమ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నిజంగా శుభవార్తని చెప్పుకోవచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి తిరుపతి ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయాలని చెప్పేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనుమతులు ఉన్నా సరే విమానాలు ఇంకా రాకపోకలు కొనసాగించలేదని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్న మన భారతీయులకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, రాయలసీమ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నిజంగా శుభవార్తని చెప్పుకోవచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి తిరుపతి ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయాలని చెప్పేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనుమతులు ఉన్నా సరే విమానాలు ఇంకా రాకపోకలు కొనసాగించలేదని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. తాజాగా రేణిగుంట ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ విమానాలు ల్యాండ్ అయ్యేలా అతిపెద్ద రన్వే అందుబాటులోకి వచ్చింది. గతంలో ఉన్న 2225 మీటర్ల రన్వేను 3810 మీటర్లకు విస్తరించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ, విజయవాడ కన్నా అతిపెద్ద రన్వే ఏర్పడింది. అలాగే విమానాలు టన్ను తీసుకునే ప్రాంతాన్ని 700 మీటర్ల నుంచి 1500 మీటర్లకు పెంచారు. రన్వే పైన లైటింగ్ ఏర్పాటు కారణంగా కొన్ని రోజులుగా మనం చూసుకుంటే కొన్ని విమాన సర్వీసుల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని చెప్పేసి ఎయిర్పోర్ట్ అధికారులు తెలియజేశారు. ప్రస్తుతానికి మనం చూసుకుంటే తిరుపతి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అంతర్జాతీయ విమానాలు ల్యాండ్ అయ్యే విధంగా అతిపెద్ద రన్వే అయితే నిర్మించారు. రాబోయే రోజుల్లో కువైట్ కానీ, ఇతర దేశాలకు, గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో సౌదీ కానీ, యూఏఈ కానీ, బహ్రెయిన్ కానీ, ఒమన్ కానీ, ఖతర్ దేశాలకు విమానాలు నడిపే అవకాశం ఉందని చెప్పేసి అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం రన్వే పనులు కూడా పూర్తి చేశారని చెప్పేసి ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయి. ఆ యొక్క పనులు పూర్తి అవ్వగానే రాబోయే రోజుల్లో మనం చూసుకుంటే అంతర్జాతీయ విమానాలు రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండ్ కానున్నాయి. తేదీ అయితే ప్రకటించలేదు, కానీ ప్రస్తుతానికి అంతర్జాతీయ విమానాలు రేణిగుంట ఎయిర్పోర్ట్లో దిగే విధంగా పనులు జరుగుతున్నాయి. ఇదే కానీ జరిగితే కానీ రాయలసీమ ప్రాంతాల నుంచి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వెళుతూ ఉన్న మన రాయలసీమ ప్రాంతవాసులు ఎవరైతే ఉన్నారో ఇకపైన చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్లకుండా రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి కువైట్కు చేరుకుంటారు. ఎంత వీలైతే అంత తొందరగా ఈ యొక్క పనులు పూర్తయ్యి అంతర్జాతీయ విమాన రాకపోకలు ప్రారంభం కావాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. కాబట్టి ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.